అంశాలను కూడా పునరుద్ధరించడం జరిగింది. రేపు సంక్రాంతి పండుగ నుంచి శాసనసభ్యులు ఫార్మ్ మెకనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ మీ నియోజకవర్గాల్లో మీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకే సంవత్సరన్నర కాలంలోనే 1,00,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం మీద ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 21,000 కోట్లు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా 3 సార్లు రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మిగిలిపోయినటువంటి అన్ని కార్యక్రమాలని పునరుద్ధరించి వ్యవసాయానికి సంబంధించి ఎన్ని కష్టాలున్నా రైతును ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తప్పకుండా మేము పరిశీలించి, అదేవిధంగా కాటన్ కానీ సోయా పర్చేజ్మెంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో CCI కానీ నాఫెడ్ కానీ ఆ 2 సంస్థలు కొనుగోలు చేయాలి. అధ్యక్ష, బాలు గారు చెప్పినటువంటి సమస్య ఉంది. అయితే దేశవ్యాప్తంగా మేము ఈ యాప్ని అప్లై చేశాం కాబట్టి మీరు కూడా అమలు చేయాల్సిందని చెప్పి ఒత్తిడితోటి రైతుల్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేసి కాటన్ పర్చేజ్మెంట్ ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా లిమిట్ కూడా లేకుండా 8 క్వింటాల్స్ అనే లిమిట్ కూడా లేకుండా మన అధికారిని అక్కడ పెట్టి ఒకవేళ హై ఈల్డింగ్ వచ్చినటువంటి రైతు ఉంటే పర్మిషన్ ఇచ్చి కొనుగోలు చేయమని చెప్పడం కూడా జరిగింది. సోయాకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు పదే అడుగుతున్నారు. అధ్యక్ష, వాళ్ళు మనకి 3 లక్షల మెట్రిక్ టన్నులు పండే అవకాశం ఉంటే కేవలం 72,000కే ఇచ్చారు. అధ్యక్ష, కేంద్ర పర్మిషను. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్సనల్గా కూడా అడిగాను. దానికి కూడా సోయాకి పర్మిషన్ ఇవ్వండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఆ జిల్లాల్లో ఆ పంట ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం FAQ నామ్స్ కూడా కొద్దిగా వర్షాల వల్ల డిస్కలర్ అయింది. దాన్ని మేము కొని కేంద్రాన్ని నాఫెడ్కి పంపిస్తే కూడా నాఫెడ్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ సోయా మాకు వెనక రిజెక్ట్ చేసింది. అధ్యక్ష, అందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. బీజేపీ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులకి, ఈవెన్ శాసనసభ్యులకు కూడా మీరు ఢిల్లీ కూడా పోయి మీరు ప్రెషర్ పెట్టమని చెప్పి కూడా గౌరవ సభ్యులకు చెప్పడం జరిగింది. అధ్యక్ష, కాబట్టి క్రాప్ లోన్కి సంబంధించి కూడా సంజీవ్ రెడ్డి గారు చెప్పారు. గత వానాకాలంలో 40,000 కోట్లు మనం డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. యాసంగిలో కూడా ఆ రకంగా క్రాప్ లోన్ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ సజావుగా నడవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఆగిపోయినటువంటి పథకాలన్నింటినీ పునరుద్ధరించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్నన్నింటినీ పే చేసి క్రాప్ డైవర్షన్ కూడా ప్యాడీని తగ్గించాలంటే మీకు హార్టికల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష బ్రహ్మాండంగా ఆయిల్ ఫామ్ వేపిస్తున్నారు మీ ఆధ్వర్యంలో. కూరగాయలు కూడా RRR లోపల ఎక్కువ సబ్సిడీలు ఇచ్చి కూరగాయలు పెంచమని చెప్తున్నాం. మన రాష్ట్రంలో పండించినటువంటి పంటలతోటే సస్టైన్ అయ్యి బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ గౌరవ సభ్యులకి ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 1378 పోస్ట్ పోన్. క్వశ్చన్ నంబర్ 1259 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అనుబంధంలో జత చేయడం జరిగింది. అధ్యక్ష, బి కూడా అనుబంధం సెకండ్లో జత చేయడం జరిగింది. సి EKYC ABPS వంటి ఆవశ్యకతను తీర్చకపోవడం, మరణం మరియు భూమిని అమ్మిన కేసులు, వారసత్వం ద్వారా భూమిని పొందుతున్న రైతులను చేర్చడం. అర్హత ప్రమాణాలు 1/2/19 తేదీ నాటికి భూ యజమానులు ఒక కుటుంబానికి లబ్ధిదారుడు. అధ్యక్ష, అదేవిధంగా ఈ ప్రశ్నకు సమాధానం 10,243 స్వీయ రిజిస్టర్ రైతుల అర్హత పరిశీలన మరి 27 ఫిర్యాదుల పరిష్కారం ప్రక్రియ కొనసాగుతుంది. అధ్యక్ష, శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, శ్రీ తన్నీ రాజేష్ రావు గారు మరియు శ్రీ అనిల్ జాదవ్ గారు లేరు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ 1253 మినిస్టర్ ఫర్ రెవెన్యూ అండ్ హౌసింగ్. అధ్యక్ష, ఏదైతే ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వంలో 2BHK అనే అంశానికి సంబంధించి ఆ అంశంలో పెండింగ్ బిల్లుల గురించి గౌరవ సహచర శాసనసభ్యులు అడిగిన దానికి పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ఎటువంటి జాప్యాలు లేవు. అధ్యక్ష, ఇప్పటి వరకు
ఆనాటి ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు చెల్లించగా ఇంకా 122 కోట్లు ఆ ప్రభుత్వంలో చేశామని చెప్పిన బిల్స్ ఏవైతే సబ్మిషన్ ఉన్నాయో వాటిని వెరిఫై చేస్తున్నాం అధ్యక్ష. కొన్ని ఆ బిల్స్ లో అవకతవకలు ఉన్న కారణం చేత ఆ 122 కోట్ల బిల్స్ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా బికి గతంలో చేసిన పనుల్లో కొన్ని ఫిర్యాదు కారణంగా ఇందాకే చెప్పినట్లు ఆ బిల్లుల్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఆ పెండింగ్ బిల్లులు కూడా భేషజాలకు పోకుండా న్యాయంగా వారికి పోవాల్సిన పేమెంట్ని ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుద్ది అధ్యక్ష. శ్రీ బి లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందులో ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నిజంగా నా అదృష్టం ఏమో కానీ ఇందిరమ్మ ఇళ్ల మీద మాట్లాడటం, డబుల్ బెడ్ మీద మాట్లాడటం, ఒక ఇంటికి చేదోడుగా ఒక కుటుంబానికి అండగా నిలిచే ఇల్లుకి రావడం అనేది నా మిర్యాలగూడ ప్రజలకి, నాకు అందరికీ ఒక అదృష్టంగా భావిస్తూ, అధ్యక్ష, మా మిర్యాలగూడలో సుమారు 500 డబుల్ బెడ్రూమ్లు కట్టించారు అధ్యక్ష. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. అవి పాడుపడిపోయి డోర్లు కిటికీలు లేకుండా అన్నీ ఆగిపోయి ఉన్నాయి అధ్యక్ష. ఇవి అతి త్వరలో గౌరవ మంత్రివర్యుల ద్వారా వాటిని పూర్తి చేసి వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పించేసేసి అతి త్వరలో దాన్ని పేద ప్రజలకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే అధ్యక్ష, దీనికి అనుబంధంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు అనుబంధంగా మిర్యాలగూడ గత 30 సంవత్సరాల నుంచి, అంటే గ్రామ పంచాయతీ కాడి నుంచి ప్రజెంట్ మున్సిపాలిటీ వరకు వచ్చిన దానికి సందర్భంగా అధ్యక్ష, దీంట్లో మిర్యాలగూడకి ఆయిపట్టు అయిన తాళగడ్డ, బాపూజీ నగరు, ప్రకాష్ నగరు, నందిపాడు, ఏడుకోట్లతండ, రామ్ నగరు, సుందర్ నగరు, ముత్తిరెడ్డికుంట, బంగారుగడ్డ, షాబ్ నగరు, గాంధీనగరు, వినోబా నగరు, సీతారామపురం, కల్లలవాడ అధ్యక్ష. ఈ 14 మిర్యాలగూడకి ఆయిపట్టు అధ్యక్ష. గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ జీవిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర అది కడుపు కూడా ఒక బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళు 3-4 ఫ్యామిలీస్ ఉండి 30 సంవత్సరాల నుంచి జీవిస్తుండి కూడా ఒకే గదిలో 3-4 కుటుంబాలు ఉండి రాత్రిపూట బయట తిరిగి పగలపూట ఇళ్లలో కొంతమంది పడుకోవటం, రాత్రిపూట కొంతమంది బయట తిరగటం అధ్యక్ష. నిజంగా ఏ పార్టీ రాజకీయాల్లోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రజలు వచ్చి బయట తిరగాల్సిందే అధ్యక్ష. ఇది అంతా మాస్ ఏరియా అధ్యక్ష. సుమారు ఈ 14 ఏదైతే ఏరియాలు ఉన్నాయో వాటిలలో అక్కడున్న స్థలంతో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వటమా, లేకపోతే ప్రభుత్వ స్థలాలలో ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి ఇవ్వటమా అనేది ప్రభుత్వ దృష్టికి తగిన మంత్రివర్యులు దానికి సమాధానం చెప్పవలసిందిగా. అలాగే అధ్యక్ష, ఈ ఏరియాలలో నివసిస్తున్న వాళ్ళు అక్కడ ప్రజలతోని ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళని ఒప్పించి అక్కడ ఇల్లు కట్టడమా, ఏదైతే ఇక్కడ గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ భూమి పక్కన వెంచర్లు వేసేసి ఆ గవర్నమెంట్ భూమిని ఆక్రమించేసి ఆ వెంచర్లు అమ్ముకున్నారు అధ్యక్ష. అలాంటివి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ వాళ్ళకి ఇచ్చే బదులు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఈ కాలనీస్లో వాళ్ళందరికీ, ఈ పేద కుటుంబాలందరికీ ఈ మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ అధ్యక్ష ఈ ఏరియాలో ఎక్కువ ఉండేది. ప్రతి వాళ్ళకి అరెకరం లోపు పొలం, కూడు, వాళ్ళు పాప అన్ని కష్టాలు పని చేసుకొని బతికే వాళ్ళు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు. ఈ ఏరియా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళ తరపున ఇందిరమ్మ ఇళ్ళు మన మంత్రి గారు కొద్దిగా ఆలోచించి వీటన్నిటికీ కొద్దిగా పరిష్కార మార్గం చేసి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తే మనం ఒక ఆదర్శంగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద కుటుంబాలకు అండగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డు, సన్నబియ్యం అనే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా యొక్క ముఖ్య విన్నపం అధ్యక్ష, 14 ఏరియాలలో కనుక ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే మనకు, మన ప్రభుత్వానికి కానీ,
పేద ప్రజలకు మన అందరికీ అందించినట్టుగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలుస్తూ మంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. శ్రీ జైవీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 196 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా ఇచ్చినరో మేము కూడా వాటిని అన్నింటినీ పేద ప్రజలకు కేటాయించడం జరిగింది. ఆ 3500 ఇళ్ళని పాపులేషన్ బేసిస్ మీద అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరిగింది అధ్యక్ష. 2004 నుండి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హయాంలో మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సహకారంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే అధ్యక్ష 36,000 ఇందిరమ్మ ఇళ్ళు కట్టడం జరిగింది. 36,000 ఇండ్లు ఆ 10 ఏళ్ల కాలంలో కట్టిన మనం 2014 నుంచి 2024 వరకు ఇందాక మా సహచర ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు చెప్పినట్టు వారి నియోజకవర్గంలోనైతే ఏవో ఒక 20-30 ఇండ్లన్నా కట్టి వాటిని ఆశ చూపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసినారు. మా కాన్స్టిట్యున్సీలో మాత్రం ఆ ప్రయత్నం కూడా చేయలేదు, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అధ్యక్ష. కానీ మనం ప్రభుత్వంలోకి రాగానే అత్యధికంగా గిరిజనులు ఉండే నా నియోజకవర్గంలో 3,500 ఇవ్వడం, వాటిని అన్నింటినీ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించిన హౌసింగ్ మంత్రివర్యులుకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక చెప్పిండ్రు చాలా మంచి పని చేస్తున్నారు, అన్ని బిల్లులు కడుతూనే ఉన్నారు. కానీ చిన్న ఒక విన్నపం మంత్రివర్యుల గారికి, నా నియోజకవర్గానికి చెందినటువంటి 1,35,00,000 బిల్లు పెండింగ్ ఉన్నాయి మంత్రివర్యులు గారు, వాటిని కూడా ఇమీడియట్గా మీరు రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక గిరిజనులు అత్యధికంగా ఉన్న నా నియోజకవర్గంలో ఇంకొన్ని ఇల్లు ఇవ్వమని మంత్రి గారిని ఎన్నోసార్లు ఇప్పటి వరకు అభ్యర్థించడం జరిగింది. కానీ వారికి ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకొని ఇప్పటి వరకు ఓపికగా ఉన్నాం. మొన్న వెళ్ళిన సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది మమ్మల్ని కూడా అడిగినారు, వాళ్ళకు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మంత్రివర్యులు తప్పకుండా సహకరిస్తున్నారు. వారు మాకు ఇల్లు ఇస్తారన్న ఆశ ఉన్నదని వాళ్ళు ఇవ్వడం, తద్వారా నాకు 75% మేము సర్పంచ్ ఎన్నికల్లో మేము కూడా గెలవడం జరిగింది. మేము ఇచ్చిన హామీకి మీరందరూ కూడా న్యాయం చేస్తారని, ఇంకొక 1,500 ఇల్లు అతి త్వరలో మాకు మంజూరు చేస్తే మా గిరిజనుల సోదరులకు కానీ మా పేద ప్రజలకు కానీ న్యాయం చేసే అవకాశం మాకు ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి మా రామగుండం నియోజకవర్గం అధ్యక్ష. రామగుండంలో సింగరేణి ప్రాంతం మీ అందరికీ తెలిసిందే. గతంలో మాకు 2 మండలాలు, ఒక 60 పెద్ద కార్పొరేషన్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంతనమ్మ ఇల్లు తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. తర్వాత సింగరేణి కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి 76 జీవో ప్రకారంగా 18,000 పట్టాలు ఇచ్చారు. ఇంకా కొన్ని పట్టాలు మిగిలి ఉన్నాయి, అవి మీరు ఇచ్చేది ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి బాగా పనికొస్తుంది అధ్యక్ష. దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ 2-3 రోజుల్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగా సుమారుగా 900 డబల్ బెడ్రూమ్ ఇల్లు మా దగ్గర కట్టారు అధ్యక్ష, 2 మండలాల్లో, ఒక అర్బన్లో. దురదృష్టం ఏంటంటే సబ్మర్జ్ కింద ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది. ప్రతిసారి గోదావరి పొంగినప్పుడల్లా అవన్నీ మునుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి కాలేదు, డోర్లు లేక కిటికీలు లేక అసలు అలాట్ చేసి 4 సార్లు డ్రాలేసి వాళ్ళు 4 సార్లు పేదలకు ఇవ్వలే. మన ప్రభుత్వం రాగానే ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా వారికే మళ్ళీ అవి కేటాయించినాం. మీ దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించి దాన్ని ఈరోజు రిపేర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే అక్కడ పూర్తిగా నడవడానికి కూడా రోడ్స్ లేవన్నా అదొకటి చూడాలి. ఇంకొక 150 ఇండ్లకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం పిల్లర్స్ వేసి ఆపేసి ఉన్నారు. అది కనుక ఇచ్చే ఉంటే ఒక నడి సిటీలో ఉంటుంది. నిజమైన పేదవారు దాదాపు 150 మందికి దాన్ని ఇదివరకే గుర్తించడం జరిగింది. మీరు స్వయంగా అన్ని జిల్లాలకు, అన్ని నియోజకవర్గాలకు వచ్చి మా ఇండ్ల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినా, ఇప్పటివరకు రామగుండం మీరు రాలేదు.
దయచేసి రామగుండానికి రావాలి. రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక లేబర్ 35,000 మంది కాంట్రాక్ట్ లేబర్స్ నివసించేటువంటి ప్రాంతం. చాలా బీదరికంతో ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల స్థలం ఉండదు అధ్యక్ష. ఆడ సింగరేణి వ్యవస్థ భూమియో ఎన్టీపీసీదో లేకుంటే జెన్కోదో ఆర్ఎస్ఎల్తో ఉంటుంది. మీరు దయచేసి సింగరేణి డిపార్ట్మెంట్తో బట్టి గారితో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారికి కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉన్నది. ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి కనుక ఇచ్చేది ఉంటే భవిష్యత్తులో మా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు ఎవరు ఆ 10 సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా ఉన్నటువంటి ప్రభుత్వంలో సాగు చేసుకున్న భూములు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మొన్న చూసాం. అదే మాదిరిగా చిన్న ఇంకొక అభ్యర్థన మినిస్టర్ గారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అధ్యక్ష. పోయినసారి కొందరికి ఇల్లు వస్తే బేస్మెంట్స్ కట్టుకున్నాక దానికి 2,000, 3,000, 6,000 తీసుకున్నారని చెప్పి వాళ్ళకి మనం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాంట్లో అడ్డుపడతా ఉన్నారు. కొన్ని తెలవకుండా కొంతమంది అలాట్ అయితే వారి దగ్గర కొంత డబ్బు ఉంటే వాళ్ళు కట్టుకున్న వారికి మన అధికారులు ఆబ్జెక్షన్ చేసి బిల్స్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది. ఇదివరకే సోదరు జయవీర్ చెప్పినట్టు మొన్న పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గట్టిగా అడగడం జరిగింది, అంటే బాధాపూరితంగా అడగడం జరిగింది. మేము కట్టుకున్నాం, మీరు ఇస్తున్నారనే ధైర్యంతో కట్టుకున్నాం, ఇప్పుడేమో బిల్స్ రావడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అవి కొన్ని సడలింపు చేసి వారికి కూడా నిజమైన పేదవారు వారికి కూడా మీరు అవకాశం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్దల్ని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ బీర్లా ఐలయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పేదోడి సొంతింటి కళని ఇచ్చినటువంటి ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మా ఆలయ ఫ్రెండ్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఆరాకోరగా ప్రభుత్వ స్థలాల్లో లోతట్టు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం వల్ల అవి ఇప్పటికి కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా యాదట మండలం ఉంగపల్లిలో సుమారు 40 కట్టిరి కానీ ఇంతవరకు వాళ్ళు ఏ ఫెసిలిటీ లేకపోవడం, డ్రైనేజ్ కానీ అక్కడ నిల్ల ట్యాంక్ కానీ లేకపోవడం వల్ల ఇంకా పాత డబుల్ బెడ్రూమ్లు ఓపెన్ కాలేదు. చాలా ప్లేస్లో వాటికి ఎక్కడ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆలయ నియోజకవర్గానికి సుమారు 3,500తో పాటు పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారి సహకారంతో ఏదైతే వాసాల మరి మాజీ ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకొని నా గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి ఫామ్ హౌస్ నుంచి ఆరుటకు రోడ్ వేసే క్రమంలో ఆ గ్రామంలో సుమారు 100 మంది ఇళ్లు కోల్పోతే పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ సహకారంతో ఆ గ్రామంలో కూడా 150 ఇండ్లు మంజూరు చేసినందుకు ఈ సభ ద్వారా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గ్రామంలో ఇప్పటికే 50 ఇండ్లు పూర్తి చేసుకున్నాం, గృహప్రవేశాలు కూడా చేస్తున్నాం. ఆలయ నియోజకవర్గానికే 3,700 ఇండ్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మొన్న మేము స్థానిక సంస్థల ఎలక్షన్ తిరిగినప్పుడు గత 10 ఏళ్లుగా సొంతింటి కాడ నెరవేరి చాలా మంది కూడా అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇండ్లు వస్తున్నాయి కానీ ఇంకా అర్హులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇండ్లు కావాలని అడిగినప్పుడు మేము అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. దయచేసి పెద్దలు ఈ సంక్రాంతి తర్వాత మార్చి వరకు మళ్ళీ అన్ని నియోజకవర్గాలకు ఇస్తారు కాబట్టి మా ఆలయ నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గం ఎక్కువ ఎస్టీ ఎస్సీ తండాలు మైనార్టీలు ఉన్న మా ఆలేరు కాబట్టి దయచేసి ఒక 2,000 ఇండ్లు మా ఆలేరుకు మంజూరు చేయాలి. అదేవిధంగా మన ప్రభుత్వం రాకముందుకు మనం ఏదైతే మేనిఫెస్టోలో మన ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని మనం మాట ఇచ్చినాం కాబట్టి కొంతమంది అరే ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పి ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసిరు. చిన్న ప్లేస్లలో స్టార్ట్ చేస్తే అవి బీస్పీట్ ఉండడం వల్ల మనం పెట్టినటువంటి ఈ ఫోటో క్యాప్చరు ఆ బీస్పీట్ చేయలేకపోతున్నాయి.